సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంచుకుంది. దేశంలో రెండో అత్యున్నత పదవికి జరిగే ఈ ఎన్నికలను సైద్ధాంతిక యుద్ధంగా ఖర్గే అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి రేసులో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన తెలుగు బిడ్డ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఎంపిక చేశారు. ఆయన ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి ఆయనకి ఏమనిపిస్తుంది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించడం పట్ల ఆయన అభిప్రాయం ఏంటనేది వారి మాటలు తెలుసుకున్నాం. సార్, ముందుగా బిగ్ టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్స్. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేసినందుకు. మీరు ఇప్పటి వరకు న్యాయమూర్తిగా ఉన్నారు. రాజకీయాలకు వేరు, ఇప్పుడు వేరు. మీకేమనిపిస్తుంది? ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలి, మానవ హక్కులను కాపాడాలి, పౌర హక్కులను కాపాడాలి అని తప్పించే వాళ్ళలో నేను ఒకటి. రాజకీయాలకు దూరంగా లేవు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నాను. నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత ఉంది. బహుశా అదే కారణమే వాళ్ళు కూడా రాజకీయ పార్టీలో లేనటువంటి ఒక అభ్యర్థిని వాళ్ళు ప్రతిపాదిస్తే బాగుంటుందేమో అనుకొని నన్ను అడిగిందని నేను అనుకోను. ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా కీలకంగా ఉంది. ఆయన అభిప్రాయం తీసుకున్నారనేది ఒక ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు? తప్పకుండా ఉండి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర వహించే పార్టీ ఇండియా కూటమి. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ప్రమేయం లేకుండా ఎందుకు? ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది, వాళ్ళ మధ్యన జరిగిన చర్చలేమిటి అనే విషయం మీద మనం ఎట్లా మాట్లాడుతాం, నేనెట్లా మాట్లాడతాను. సార్, ప్రజెంట్ చూసుకుంటే బలాబలాలు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయి బలం ఉంది. ఇటు ఒక ప్రచారం జరుగుతుంది. తెలుగు బిడ్డకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ మద్దతు, ఇటు రాజ్యసభ కానీ లోక్సభ కానీ అందరూ మద్దతు తెలపాలనేది రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరూ కూడా ఆలోచించి ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మీరు నా మనసులో ఉన్న మాటనే మీరు ప్రశ్న రూపకంగా అడిగారు. ఆత్మసాక్షిగా వాళ్ళు బేరీజు వేసుకొని ఈయన తగినటువంటి అభ్యర్థి అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు సమర్థిస్తూ అంతకన్నా కాదు. వాళ్ళకు మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప అది వాళ్ళు. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేశారు. అసలు ఉపరాష్ట్రపతిగా ఏ విధంగా వ్యవహరించారంటారు? అంటే గతంలో మనం చూసుకుంటే జగదీప్ ధన్కర్ను అర్ధాంతరంగా తప్పించారనేది ఒక నేను జగదీప్ ధన్కర్ గారి నుంచి జరిగిన పరిణామాల గురించి కానీ నేను మాట్లాడకపోతే నేను మాట్లాడాను. ఎంతోమంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఆ స్థానం మీద కూర్చున్న సందర్భం మీకు అందరికీ అవకాశం వస్తుంది. వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి మిమ్మల్ని ఇండియా కూటమి ఎన్నుకుంది. మీ ప్రచారం ప్రణాళిక ఏ విధంగా? ప్రచారం అనే ప్రణాళిక ఉండదు. ఎందుకొరకంటే ఎన్నుకోవాల్సింది పార్లమెంట్ సభ్యులు. వారికి విన్నవించుకోవడం తప్ప దీనికి ఏదో కరపత్రాలు, మూడపత్రికలు లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి చేసేటువంటి ప్రచారం కాదు. నన్ను నేను ఇప్పుడు సమాజానికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళిపోతున్నారా? అందరినీ కలవబోతున్నారా? మీతో మాట్లాడుకోవాలి. మీరు అడిగారు కనుక మీ వరకు అంటే ఎవరెవరిని కలవబోతున్నారు? అన్ని పార్టీల వాళ్ళని? అన్ని పార్టీల వాళ్ళు. ఇప్పుడు సమావేశం మాత్రం ఇండియా కూటమి
సమావేశం నిర్వహించి దాంట్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలుసుకుని ఇప్పుడు ప్రధానంగా తెలుగు తమిళ అనే ఒక తీసుకొస్తున్నారు సిపి రాధాకృష్ణ గారు తెలంగాణ సంబంధించి రాధాకృష్ణ గారు భారత పౌరుడు, నేను భారతదేశం పౌరుడు, ఉన్నది ఒకే పౌరుడు, అదంతా ఒకే దేశం. ఈ తమిళం వర్సెస్ తెలుగు, తెలుగు వర్సెస్ మంచిది, ఆ సంభాషణనే మంచిది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన వాడు, నేను ఈ ప్రాంతానికి. నామినేషన్ ఎన్ని గంటలకు ఆ విషయం గురించి ఇక నాకు సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఇప్పుడు కొన్ని నిమిషాలు తెలుసు, మీరందరూ ఉంటారు కదా, మళ్ళీ నామినేషన్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు మీరు న్యాయమూర్తులు ఉన్నారు, ఆ రంగం వేరు, రాజకీయ పార్టీలు వేరు, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచున్నారు? ఇది రాజకీయ పార్టీమైనటువంటి వ్యవస్థనే కాదు, రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు కనుక ఆ వ్యవస్థను కూడా మనం రాజకీయ వ్యవస్థ. ఇదివరకు ఏం చేసిందో ఇప్పుడు కూడా అదే చేస్తాం. నిష్పక్షపాతంగా ఉండడం, రాజ్యాంగాన్ని అమలు చేయడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, అదే ఉపరాష్ట్రపతి చేయాల్సి అని అదే పని చేస్తాం. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమితాన్ని ఇండియా కూటమితాన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నిష్పక్షపాతంగా ఉపరాష్ట్రపతి పదవి అంటే ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది, నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఆ విధంగా నేను పనిచేస్తాను, అందరినీ పార్లమెంట్కి వెళ్ళి అన్ని పార్టీల వారిని నేను మద్దతు కోరానని అడుగుతానంటూ, మద్దతు ఇవ్వాలని నేను కోరుతానంటూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. కెమెరామెన్ కనికవర్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.